మాతృదేవోభవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతికి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఎట్టకేలకు శాంతి వీచిగా గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం, ఖైదీలు, బందీలు విడుదలకు సమ్మతి, ఈజిప్ట్లో ఫలించని చర్చలు, యుద్ధం ముగింపునకు తొలిదశ ఒప్పందంగా దీన్ని పేర్కొన్న ట్రంప్, గాజా నుంచి క్రమంగా బలగాలు ఉపసంహరించుకున్న ఇజ్రాయెల్, ప్రధాని మోడీ, గుటెరెస్ సహా పలువురు అంతర్జాతీయ నేతల హర్షం, హమాస్ ఆయుధాలను త్యజించడంపై ఇంకా రాని స్పష్టత, ఇక హంగరీ రచయిత లాస్లోకు సాహిత్య నోబెల్, ఇక చిన్న గదే డిస్టరీ 10 లక్షల పెట్టుబడి, ఆఫ్రికాలో కుప్పలు తెప్పలుగా నాసి రకం మద్యం తయారీ యూనిట్లు, అక్కడి నమూనాను ఆంధ్రాలోకి దించేసిన అద్దేపల్లి జనార్దన్ రావు, ఎక్సైజ్ మంత్రులు మొదలు అధికారుల వరకు అందరిలోనూ ఉదాసీతనే. మన బంధం సుస్థిర స్తంభం, అనిశ్చిత ప్రపంచంలో ఇదంతో కీలకం. బ్రిటన్ ప్రధానితో చర్చల్లో ప్రధాని మోడీ గారు, భారత్లో 9 బ్రిటన్ యూనివర్సిటీల ప్రాంగణాలు, రక్షణ రంగంలోనూ విస్తృత సహకారం, ఖరారైన ఒప్పందాలు. ఇక జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్, మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు 2260 పోస్టులతో స్పెషల్ డిఎస్సి, ఈ నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్షలు. ఇక విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు, మత్స్యకారుల సమస్యకు 100 రోజుల్లో పరిష్కారం, సముద్ర కాలుష్యంపై పూర్తి స్థాయిలో ఆడిట్ చేయిస్తాం, గత ప్రభుత్వంలాగా పరిశ్రమలను భయపెట్టాం, లోపాలు సరిదిద్దుకోమంటాం. ఉప్పాడ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పోలవరం పనులు సంతృప్తికరం, షెడ్యూల్ ప్రకారం పూర్తికి మరిన్ని చర్యలు అవసరం, అథారిటీ మరింత దృష్టి సారించాలి, విదేశీ నిపుణుల బృందం తాజా సిఫార్సులు. ఇక వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై రచ్చబండ, నవంబర్ 22 వరకు నిర్వహిస్తాం, కోటి సంతకాలతో గవర్నర్ను కలుస్తాం, వైకాపా అధినేత జగన్. ఇంకా విఏఓల కళ నెరవేరింది, 3 ఏళ్ల కాల పరిమితి ఉత్తర్వులు నిలుపుదల, మరో హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం. జిలుగు బెల్లం నీరా తయారీకి ప్రోత్సాహకం, ఇక ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు, మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు, కర్ణాటక సర్కార్ నిర్ణయం. ఇక కర్ణాటకలో ఈడీ దాడులు, 40 కిలోల బంగారం స్వాధీనం. లంచం అడిగిన వైద్యుణ్ణి తొలగించాలని మంత్రి ఆదేశం, 2022 నాటి ఘటనపై అవినీతి శాఖ నివేదిక ఆధారంగా చర్యలు. ఇక ఓం క్యాంప్ ద్వారా 1,00,000 బ్లూ కాలర్ ఉద్యోగాల కల్పనే లక్ష్యం, ఐటీఐల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ గారు తెలిపారు. నంబూరి శేషగిరిరావు కుటుంబానికి అండగా ఉంటాం, ఉండవల్లి నివాసానికి పిలిపించి మాట్లాడిన మంత్రి లోకేష్ గారు. రాయవరం పేలుడుపై విచారణకు కమిటీ, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. ఇక లోకేష్, బాలకృష్ణ టీటీడీ చైర్మన్లపై అసభ్యకర పోస్టులు పెట్టిన నిందితులను అరెస్ట్ చేశారు. టీటీడీపై పోస్టు పెట్టిన హైదరాబాద్ యువకుడిపై కేసు. ఇక నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తాం, ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడి. సేవలు ఆపద్దు, సమస్యను సీఎంతో చర్చిస్తామన్న మంత్రి సత్యకుమార్ గారు. భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇక దర్యాప్తునకు నిర్వీర్యం చేసేలాగా ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. ఏసీబీ కోర్టు న్యాయాధికారి వైఖరి విస్మయానికి గురి చేస్తుంది. దర్యాప్తు పూర్తయినట్లు పేర్కొంటూ మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. హైకోర్టులో సిఐడి తరపు సీనియర్ న్యాయవాది లోద్రా వాదనలు, మేము నిర్ణయం తీసుకునే వరకు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేయండి, ఏసీబీ కోర్టు న్యాయాధికారిని కోరిన హైకోర్టు. ఇంకా ఏఐతో చంద్రబాబు పేరట వీడియో కాల్స్, తెలంగాణ టీడీపీ నేతలకు గుర్తు తెలియని వ్యక్తి బురిడి. ఇంకా వైకాపా కీలక నేతలతో అంటగాగిన వారికి టీటీడీలో ప్రాధాన్య పోస్టుల. ఇక ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు తొలగింపు, పదవి కాలంలో అనేక ఆరోపణలు, ఒక కాంట్రాక్ట్ సంస్థకు పనులు చెల్లింపులు. ఇక నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన నేడు, సీఎంను గంటలో చంపుతామంటూ బెదిరింపు కాల్స్. పీసీఐ డిఫెన్స్ సబ్ కమిటీ సహ కన్వీనర్గా సీఎం రమేష్ గారు నియమితులయ్యారు. వెండి మెరుపులు, ఒక్కరోజే కిలోకు 7,000 రూపాయలు పెరిగింది. ఇక లిఫ్ట్లో కొత్త భద్రతా కోడ్ డిసెంబర్ 22 నుంచి అమల్లోకి. వాట్సాప్ లింకులు పంపి 788 కోట్లు ఊడ్చేశారు. వ్యాపారి నుంచి 65 రోజుల్లో 41 విడతలుగా స్వాహా. స్టాక్ ట్రేడింగ్ పేరట భారీ మోసం. ఇక జగన్ మార్గదర్శకత్వంలోనే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు, ప్రతిభా భారతి. ఇక నవంబర్ 23న బాలల సంస్కృతోత్సవం. ఆరోగ్య భారత్కు ఎదగాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా సంఘం అధ్యక్షుడిగా సుమంత్ రెడ్డి బాధ్యతల స్వీకారం. ఇక మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో స్టే ఉత్తర్వులను వెబ్సైట్లో ఉంచండి. ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్కు హైకోర్టు ఆదేశం. మా దేశంలో ప్రజలే ప్రభువులు, ఎంపీలు ఆస్తులు వెల్లడించే విధానాన్ని తెచ్చింది భారత్ పార్లమెంటే.
కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశంలో అయ్యన్న పాత్రుడు. ఇక ఆక్రమణదారుల చెర నుంచి సర్కారు భూముల స్వాధీనం, వైఎస్ఆర్ కడప జిల్లా యంత్రాంగం చర్యలు, కబ్జాదారులో వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, మరొకరు మాజీ సీఎం జగన్ పెదనాన్న కుమారుడు. ఇక కాంక్రీట్ గోడ కూల్చివేత ఖర్చును జీవీఎంసీకి జమ చేయండి, 17.46 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలన్న నివేదికపై స్పందన తెలపండి. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, ఆమె కంపెనీకి హైకోర్టు ఆదేశం. ఇక R&B బంగ్లాలో మంత్రి లోకేష్ క్యాంపు కార్యాలయం, ప్రజల సౌకర్యార్థం కొత్త చోటుకు మార్పు. అవును, దానికి కారణం మేమే. అజర్బైజాన్ విమాన ఘటనపై పుతిన్. 1338 కిలోమీటర్లు నడిచే అయోధ్యకు 73 ఏళ్ల వృద్ధుల సాహసం. ఇక తొలుత షాక్ అయ్యాం, సుప్రీంకోర్టులో దాడి యత్నంపై సీజే జస్టిస్ గవాయి వెల్లడి. ఇక ఉన్నతాధికారులు వేధింపులు, కుల వివక్షతోనే నా భర్త ఆత్మహత్య. హర్యానా ఐపీఎస్ అధికారి భార్య సంచలన ఆరోపణలు. ఇక ఎన్నికల్లో ఏఐను దుర్వినియోగం చేయొద్దు, ఈసీ కోరింది. తొలగించిన ఓటర్లు అప్పీలు దాఖలకు సహాయం చేయండి, బీహార్ న్యాయ సేవ సంస్థకు సుప్రీంకోర్టు ఆదేశం. ఇక న్యాయవాదిగా 7 ఏళ్ల అనుభవం ఉంటే నేరుగా జిల్లా జడ్జి పదవికి అర్హులే, సుప్రీంకోర్టు కీలక తీర్పు. భారత్ ఆస్ట్రేలియా మధ్య 3 ఒప్పందాలు, రాజ్నాథ్ పర్యటనలో ఎంఓయూలపై సంతకాలు. బీజేపీకు కేంద్ర మంత్రి రాజన్ గోహెన్ రాజీనామా చేశారు. జమ్మూ కాశ్మీర్లో నిఘాను కట్టుదిట్టం చేయండి, భద్రతా దళాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశం. 55,000 మంది చిన్నారుల ఆకలి కేకలు, గాజాలో దయనీయ స్థితి, ఐరాస తెలిపింది. కృత్రిమ మేధతో పౌరులకు సాధికారత. ఇక దగ్గుమందుపై సిబిఐ విచారణకు పిల్ స్వీకరించిన సుప్రీంకోర్టు. ఢిల్లీకి ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి పర్యటన. ఇక భారత్లో తగ్గిపోతున్న సూర్యరశ్మి పడే సమయం, వాతావరణంలో పేరుకుపోయిన ఎరోసోల్ కణాలే కారణం, వెల్లడించిన అధ్యయనం. ఇక నర్సీపట్నంలో జగన్ గోబ్యాక్ ఆందోళనలు, ఫ్లెక్సీల ఏర్పాటు, దళితులు మానవాహారం. ఒక వైద్య కళాశాలకు 100 కోట్ల కమిషన్, జగన్ హయాంలో భారీగా అవినీతి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. షరతులతో అడుగడుగునా బేకతార్, విమానాశ్రయం జంక్షన్లో తోపులాట, 6 గంటలు సాగిన జగన్ కాన్వాయ్ రోడ్ షో. ఇక కురూపం బాధితులకు 25 లక్షలు ఇవ్వండని జగన్ కోరారు. మార్కెట్ కమిటీలతో రైతు బజార్ల జోడి, వాటి అనుసంధానంతో కార్పొరేషన్, మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్, రైతు సేవా కేంద్రాల్ని పునర్వ్యవస్థీకరించండి. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు గారి ఆదేశం. ఇక వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి 4 ప్లాంట్లు, జిందాల్ అటానీ లారా సంస్థలతో స్వచ్ఛంద సంస్థ ఒప్పందం. గురుకులాల వసతి గృహాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, టాటా ట్రస్ట్ సహకారం, మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు. ఇక అమెరికాలో వలసదారులకు మద్దతుగా పాప్ గళం. 2027లో యూపీ ఎన్నికల్లో బీఎస్సీ ఒంటరిపోరు, మాయావతి తెలిపారు. బీహార్ ఎన్నికల విధుల్లో 8.5 లక్షల మంది సిబ్బంది. ఇక ఆ జంటలకు సరోగసీ చట్టం 2021లోని వయోపరిమితి నిబంధనలు వర్తించవు, సుప్రీంకోర్టు తెలిపింది. ట్రంప్ అధికారాలకు పడని కత్తెర, మాదక ద్రవ్యాల ముఠాలపై సైనిక ప్రయోగాన్ని నిలువరించడంపై సెనెట్లో వీగిపోయిన డెమోక్రేట్ల బిల్లు. ఇక ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలాగా చట్టం, సర్కారు ఏర్పడిన 20 రోజుల్లో చేస్తాం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెల్లడించారు. నేతన్యాహు బలమైన నాయకత్వానికి నిదర్శనం, ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందంపై ప్రధాని మోడీ వ్యాఖ్య. అయోధ్య రామ మందిరంపై 21 అడుగుల ధర్మ పతాకం నవంబర్ 25న ఆవిష్కరించిన మోడీ గారు. సైన్యం దేహదారుఢ్య నిబంధనల మార్పు, ఉన్నతాధికారులకు కొత్త మార్గదర్శకాలు. ఎక్స్ప్రెస్ రహదారులతో ఆర్థిక అభివృద్ధి అని గడ్కరీ గారి ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయంతో ఐరాస శాంతి పరిరక్షక దళంలో 25% కోత. రేపు ధనధాన్య కృషి యోజన ప్రారంభం. రష్యాలో చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ దాడులు, ఆయుధాల అక్రమ రవాణా కేసు నిందితుడి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు. చైనా మహిళతో ప్రేమాయణం, అమెరికా దౌత్యవేత్తపై వేటు. అమెరికాలో 3 కాల్చి చంపిన డ్రైవర్, అనంతరం తాను ఆత్మహత్య. ఇంకా పలు పోస్టుల ఫలితాలు విడుదల చేసిన ఏపీఎస్సీ. అధిక ధర ఆశ చూపి సీసాల కొనుగోళ్లు, సూరంపల్లిలో తయారు చేసి మలకల చెరువుకు రవాణా. శ్రీనివాసరెడ్డి, కళ్యాణ్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ఎక్సైజ్ శాఖ. ఇక రాష్ట్రం సుభిక్షంగా ఉంటే ఓర్వలేని జగన్, మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తెలిపారు. డిఎస్సి కొత్త టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్. ఇక నేడు మంత్రిమండలికి ముందు క్వాంటమ్ పాలసీ అధికారులతో సమీక్షించనున్న మంత్రి లోకేష్ గారు. ఉపాధిలో అదనపు పనిదినాల కోసం ప్రతిపాదనలు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి, తురకపాలెం కురుపం ఘటనలు పునరావృతం కావద్దు. కలెక్టర్లకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయనంద్ ఆదేశం. నేటి నుంచి బోధనేతర పన్నులు బహిష్కరణ, ఫ్యాప్టో తెలిపింది. ఆంధ్ర తమిళనాడుకు శ్రీలంక రామరక్ష, రాకాసి అలల తాకిడి అడ్డుకుంటున్న భూభాగం. ఇన్కాయిన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించాలి, సీఎంకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వినతి. సుస్థిర పట్టణాభివృద్ధి దిశగా ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గారు తెలిపారు. రాష్ట్రంలో 4.5 లక్షల మందిలో మానసిక సమస్యలు, మంత్రి సత్యకుమార్ యాదవ్.
డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలి మాజీ మంత్రి పీతల సుజాత తెలిపారు. ఓఎంసీ లీజు సరిహద్దుల నిర్ధారణ కమిటీలో ఏపీ నుంచి 3 అధికారుల నియామకం. యూట్యూబ్లో శోధించి హత్యకు పథకం, డబ్బు కోసం పరిచయస్తుడిని చంపేసి తల మొండం వేరు చేసిన ఘాతకం. ఖమ్మం జిల్లాలో ఘటన. ఇంక సాక్షి చూద్దామండి. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వద్ద అశేషంగా తరలివచ్చిన జనసందోహంలో ఓ భాగం ఇక్కడ వేశారు. ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు. నర్సీపట్నం పర్యటనలో చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు. ఇక ఉక్కు సంకల్పంతో అండగా ఉంటాం. విశాఖ ఉక్కు కార్మికులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని జనప్రబంచనం. ఇక ఆరోగ్యశ్రీ సేవల బంద్. నేటి నుంచి నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తి స్థాయి సమ్మె. ఏసీబీ జడ్జిని బదిలీ చేయాలి, ఆ పని చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేనే సిఫార్సు చేశాను. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్ రావుపై సిద్ధార్థ్ లోద్రా అనుచిత వ్యాఖ్యలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. ఖండాలు దాటిన కల్తీ కదా, ఆఫ్రికాలో జగన్ సోదరులు మద్యం దందా. కెమెరాన్లో ఏపీ మార్క్ జే బ్రాండ్లు ఇష్టారాజ్యంగా కల్తీల ఆల్కహాల్ ఉత్పత్తి. రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీ పేరట వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి తయారీ. మద్యం తాగి అనేక మంది మృతి. ఉత్పత్తి ఆపాలంటూ ఆ దేశ ప్రజల ఉద్యమం. డిస్టిలరీ మూసేసిన కెమెరూన్ ప్రభుత్వం. ఆఫ్రికా అంతా విస్తరించిన రెడ్డిస్ ఇండస్ట్రీ. గుట్టు విప్పిన కట్టారాజు. నకిలీ మద్యం సొమ్ము ఎవరికి చేరిందో వాంగ్మూలం. జనార్దన్ రావు కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్లో 2 ప్రత్యేక బృందాలు. జయచంద్రారెడ్డి కోసమూ వేట. ఇక 15 ఏళ్ల పరుగు సీఎం చంద్రబాబుగా అరుదైన రికార్డ్. ప్రజా జీవితంలో 15 ఏళ్లు సీఎం హోదాలోనే. దక్షిణాదిలో కరుణానిధి రంగస్వామికే ఈ ఘనత. నేటితో ఆ మైలురాయి దాటుతున్న చంద్రబాబు. ఉమ్మడి ఏపీకి అత్యధికాలంగా సీఎంగా ఉన్న ఘనత. నవ్యాంధ్రకు 2వ సీఎంగా బాధ్యతలు. ఇక జనవరిలో మరోసారి డిఎస్సి. పోలీసుల ఖాళీలు 11,639. భర్తీ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ లేఖ. ఇక జగన్ అదే తీరు, అడుగడుగున షరతుల ఉల్లంఘన. రోడ్ షోలా సాగిన మాజీ సీఎం పర్యటన. 50కి పైగా వాహనాలతో కదిలిన కాన్వాయ్. 60 కిలోమీటర్ల మేర ప్రయాణానికి 6 గంటల సమయం. దారి పొడవున వాహనం ఆపి వినత స్వీకరణ. ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న అంబులెన్స్. పట్టించుకోకుండా కార్యకర్తలకు అభివాదాలు. విశ్వ సముద్ర ఇథనాల్కు నేడే ప్రారంభం. ఇక డేటా సెంటర్లో ప్రపంచంలోనే ఏపీ టాప్. విశాఖలో 3.5 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్న టీసీఎస్ రైడాన్ ఇన్ఫో సిఫీ. 5 ఏళ్లలో 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ముఖ్యమంత్రిని కలిసిన టీసీఎస్ ప్రతినిధులు. 14న ఢిల్లీలో రైడాన్ ఇన్ఫో సంస్థ ప్రకటన. హాజరు కానున్న అశ్విని వైష్ణవ్, చంద్రబాబు మరియు లోకేష్. ఇక భారీగా ఐఏఎస్ల బదిలీలు. పలువురు అధికారులకు పోస్టింగ్లు. ఒకే రోజు 29 మందికి స్థానచలన పోస్టింగ్లు. 7 కొత్త జిల్లాలకు కొత్త జేసీలు. ఓఎంసీ అక్రమాలపై జస్టిస్ సుధాంశు కమిటీ. సుప్రీం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. మద్యం బెయిల్ పిటిషన్లపై విచారణ ఆపండి, మా తుది నిర్ణయం వచ్చే వరకు ఆగండి. ఏపీ కోర్టుకు హైకోర్టు సూచన. ఇక ఇదిగో శాంతి, ఏది బహుమతి. ట్రంప్ శాంతి ప్రణాళిక తొలి దశ అమలుకు ఇజ్రాయెల్ హమాస్ ఓకే. శాంతి నోబుల్ బహుమతి ఆశతో ఇరు వర్గాలపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి. చర్చల తర్వాత పలు అంశాలపై స్పష్టత. పరస్పరం బందీలు విడుదలకు ఏర్పాట్లు. ఇక గాజాలో శాశ్వతంగా శాంతి, ట్రంప్ తెలిపారు. దేవుడి దయతో మా వాళ్ళు తిరిగి వస్తున్నారు. నెతన్యాహు. ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పాటించేలాగా చూడాలి. హమాస్. ట్రంప్తో మాట్లాడి అభినందించా, మోడీ గారు తెలిపారు. ఇక 100 రోజుల్లో పరిష్కరిస్తా. న్యాయం చేయలేకపోతే రాజకీయాలకు గుడ్ బై. వైసీపీలాగా పరిశ్రమలను భయపెట్టం. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. 3 రోజుల్లో సముద్రంలోకి వెళ్తా. పారిశ్రామిక వ్యర్థ జలాలను పరిశీలిస్తా. నక్కపల్లి, కాకినాడ సెజ్లు దివీస్ అరబిందో డక్కన్ వైఎస్ హయాంలోనివే. వాటి కాలుష్యంపై ఆడిట్ చేయిస్తా. ఉప్పాడలో రక్షణ గోడ నిర్మాణం. 323 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలం. ఉప్పాడ మత్స్యకారులతో సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. భారీ ప్రక్షాళన. 29 ఐఏఎస్లు, చెరో ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్లతో 31 మందికి బదిలీలు మరియు పోస్టింగ్లు. రబీ సేకరణ 51 లక్షల టన్నుల ధాన్యం. ఇక వచ్చే నెలలో టెట్, మార్చిలో డిఎస్సి. 5 ఏళ్లలో విదేశాల్లో 1,00,000 జాబ్స్. హోమ్ క్యాంప్ ద్వారా శిక్షణ ప్రణాళికలు. స్కిల్ డెవలప్మెంట్ సమీక్షలో మంత్రి లోకేష్ గారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి 100 రోజుల్లో రోడ్ మ్యాప్. పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇంకా ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే చట్టం. 20 నెలల్లో హామీలు అమలు చేస్తాం. డిప్యూటీ సీఎంగా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చా. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక ప్రకటన. బరిలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ పార్టీ. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా. డిఏని 3% విడుదలకు కసరత్తు. పెండింగ్ 4 విడతల్లో ఒకే విడత విడుదలకు ప్రయత్నాలు. 160 కోట్ల భారం పడుతుందని అంచనా. నేడు కేబినెట్ భేటీలో ప్రకటించే అవకాశం. గాజా యుద్ధానికి బ్రేక్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య సయోధి. మొదటి దశ శాంతి ఒప్పందంపై సంతకాలు. 3వ ఆర్థిక శక్తి దిశగా భారత్. ఇక్కడి పరిస్థితులు చూశాక నమ్మకం కలిగింది. భారత్లో ఎఫ్టీఏ చారిత్రక మైలురాయి. ఇండియాలో మరిన్ని బ్రిటిష్ యూనివర్సిటీలు ఏర్పాటు. ఐటీ, ఏఐ రంగంలో పరస్పర సహకారం. ఇక జనరిక్ ఔషధాలపై సుంకాలు లేవు. వైట్ హౌస్ తాజా వివరణ. భారత్ ఫార్మా కంపెనీలకు ఊరట. జనరిక్ ఔషధాలపై సుంకాలు విధించిన
ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడిన కౌన్సిల్ దీంతో సుంకాల పెంపుపై చర్చకు ట్రంప్ కార్యవర్గం సిద్ధంగా లేదని శ్వేతసౌధం వెల్లడి. ఇక జైషే మహిళా బ్రిగేడ్, పాక్ ఉగ్రముఠా కొత్త పందా జమాత్ ఉల్ మిమానాత్ పేరట ఏర్పాటు, మసూద్ అజారీ సోదరి సౌదియా నాయకత్వం, బహవల్పూర్ కార్యాలయంలో నియామకాలు, పేద మహిళలకు వల ఆత్మాహుతి దాడులకు శిక్షణ, భారతీయ మహిళలను ఉగ్రవాదంలోకి దింపే కుట్ర, నిఘా సంస్థల హెచ్చరికలు, కేంద్రం అప్రమత్తత. ఇక మెడికల్ కాలేజీలపై బాబు కుట్ర, 17 కాలేజీల్లో 7 దాదాపు పూర్తి, 5 చోట్ల క్లాసులు ప్రారంభం, మిగిలిన 10 కాలేజీలకు కావాల్సిన 8,000 కోట్లే, అందులో మేము 3,000 కోట్లు ఇచ్చాం, ఇంకా 5,000 కోట్లు ఖర్చు చేయలేరా, చంద్రబాబును మించిన అయ్యన్న అబద్ధాలు, నేటి రచ్చబండలో ప్రభుత్వ వైఫల్యాలు చెబుతాం, వైద్య కళాశాలలను జగన్ అవినీతి, ఒక్కో కాలేజ్ నుంచి 100 కోట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఆరోపించారు. ఇక ఓర్వలేక జనంలో చిచ్చు, ప్రశాంతతను విచ్ఛిన్నం చేసేందుకే జగన్ పర్యటన, జగన్ గో బ్యాక్ అంటూ జనం నినాదాలు, మెడికల్ కాలేజీల నిర్మాణం గాలి కొదిలి ఇప్పుడు డైలాగుల, మంత్రి అనగానే సత్యప్రసాద్ ధ్వజం. ఇక ప్రైవేట్ కోటా ఇచ్చింది మీరేగా, మెడికల్ కాలేజీలో 50% సీట్లు ప్రైవేట్ పరం చేసిన జగన్. పీపీపీ విధానంలో ప్రభుత్వ కోటాలో 110 సీట్లు అదనంగా పెరుగుతాయి. జనం ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు పల్లా బహిరంగ లేఖ. ఇక ఈ నెలలో మిగిలిన వార్తలు చూద్దామండి. టీసీఎస్ డివిడెండ్ 11 రూపాయలు, లాభంలో 1.39% వృద్ధి, ఆదాయాలు 65,799 కోట్లకు, త్వరలో 1 గిగావాట్ ఏఐ డేటా కేంద్రం ఏర్పాటు, 646 కోట్లతో లిస్టింగ్ ఏజ్ కొనుగోళ్లు. ఇక నాట్కో ఫార్మా నుంచి రిస్ డిప్లమ్ 6 లక్షల ఔషధం కేవలం 1,500-900కే. స్విస్ కంపెనీ రోష్ అపీల్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యం. ఇక అరుదైన లోహ సాంకేతికతలపై చైనా మరిన్ని ఆంక్షలు, వెంచర్ క్యాపిటల్ ప్రైవేట్ ఈక్విటీ ప్రోగ్రాం ప్రారంభించిన ఐఎస్బి. ఇక 100 బిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారు. తగ్గిన అగ్రగామి కుబేర్ల సంపద, బలహీనంగా రూపాయి మార్కెట్ పతనం కారణంగా ఫోర్బ్స్ 2025 కుబేర్ల జాబితా విడుదల చేసింది. లలిత జ్యువెలరీ 1,700 కోట్ల ఐపీఓ. ఇంక టాటా గ్రూప్కు ఏడాదిలో 7 లక్షల కోట్ల నష్టం. గృహోపకరణాల అమ్మకాలు 1.3 రెట్లు పెరిగాయి, శాంసంగ్ తెలిపింది. చాట్ జీపీటీ ద్వారా ఈ-కామర్స్ చెల్లింపులు. ఇక ఫెరారీ విద్యుత్ స్పోర్ట్స్ కార్ ఎలక్ట్రిక 2.5 సెకండ్లు 100 కిలోమీటర్ల వేగం. ఆకాష్ ఎయిర్కు సహ వ్యవస్థాపకురాలు దూరం. ఇక మాస్ చిప్ టెక్నాలజీస్ నుంచి ఎజెంటికా స్కై సూట్. ఇక ఐటీ షేర్లు నడిపించాయి. ఆర్ఐఎల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు. ఎఫ్ఐ కొనుగోళ్లు 1,308 కోట్లు, డిఐ కొనుగోళ్లు 864 కోట్లు. ఇక లండన్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా అదనపు విమానం. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎంప్లాయీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 8,050, 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 20 మధ్య ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక భారతీయ రైల్ వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 2,570. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 మధ్య ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్ మరియు ప్రెజెంటేషన్ లోపల మాత్రం కమెంట్ చేయగలరు. జై హింద్.